ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, గత వారము పామ్ సండే అనగా మట్టల ఆదివారం ఆరాధనలు బాగా జరిగినాయి కదా. ప్రతి సంఘంలో అనేక సంఘాలు, అన్ని సంఘాలు కాదు, కొన్ని సంఘాలలో మట్టలు పట్టుకొని తిరగటము, పాటలు పాడటము, ఎంతో జయోత్సాహముతో ఆరాధనలు జరుపుకున్నారు. మంచిది. కానీ ఆ మట్టల ఆదివారము ఒక గొప్ప అద్భుతము ప్రభు చేసి ఉంటున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి కొన్ని మాటలు నేను చదువుతాను. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పెగకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తీసుకొని తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అనినెడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపాను. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ బెత్పెగే ఉన్న గ్రామానికి యేసయ్య వచ్చిన తర్వాత ఆయన వెంట ఉన్నటువంటి శిష్యులలో ఇద్దరిని పిలిచి, ఎదురుగా ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి. అక్కడ ఒక దగ్గర మరి గాడిదయు గాడిద పిల్ల రెండు కూడా కట్టబడి ఉంటాయి. ఎవరైనా ఇది మీకెందుకు మావి అని ఒకవేళ ఆటంకం చెప్తే ఇవి దేవునికి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పండి. ఒకవేళ ఆటంకం చెప్తే ఎవరైనా మరి ఈ కాలము గాడిదలను ఎవరైనా పెంచుకుంటారా చెప్పండి? కుక్కలను పెంచుకుంటారు, పిల్లులను పెంచుకుంటారు, పావురాలను, కోళ్ళను, కుందేళ్లను, ఎన్నో రకాల మంచి మంచి వాటిని పెంచుకుంటారు. గాడిదలను ఎవరు పెంచుకోరు. కానీ గాడిదలు మరి డోబీ పని చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి. మా చిన్నతనంలో చూసినప్పుడు, అప్పుడు నా చిన్నతనంలో మిక్సీలు లేవు, వాషింగ్ మిషన్లు లేవు. కానీ దేని బిడ్డలారా, మరి ఆ గాడిదలకు మాసిపోయిన బట్టలు కట్టుకొని మరి చెరువుల దగ్గరికి వెళ్ళి అక్కడ శుభ్రం చేసుకొని బట్టలు తీసుకొని మళ్ళీ గాడిద మీద మోసుకొని తీసుకొచ్చేవాళ్ళు. అంత మాత్రమే కాదు, రోకళ్ళు, ఇసురాళ్ళు, ఇవన్నీ కూడా బరువులు, అన్ని వస్తువులు వాటి మీద పెట్టి అమ్మేవాళ్ళు. ఇప్పుడు అన్నీ మిక్సీలు అయిపోయినాయిలేండి. ఆ మిక్సీ వేయాలంటే కూడా ఈ కాలం పిల్లలకు చాలా ఒళ్ళు బద్ధకం, సోమరితనానికి అలవాటు అయిపోయినారు. కానీ ఆ కాలంలో మరి అవన్నీ ఆ బరువులు ఆ గాడిదలు మోసేటివి. గాడిద స్వభావం ఏంటిది? బరువులు మోసేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మురికి కలిగినటువంటి జంతువు, మరి అటువంటి జంతువు యేసయ్యకు కావలసి ఉన్నది. మరి గ్రామానికి వెళ్ళండి, ఎవరైనా ఆటంకం చెప్తే అది ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పండి అని మరి ఇద్దరు శిష్యులను పంపించి ప్రభువు అడగమని చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఈ రెండు గాడిదలు అయితే మార్కు సువార్తలో చూసినప్పుడు 11వ అధ్యాయంలో అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. ఇక్కడ ఓన్లీ గాడిద పిల్ల మాత్రమని రాసి ఉంది దేవుని బిడ్డలారా. కానీ మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో అలా రాసి ఉంది. మత్తయి సువార్తలో మాత్రము గాడిదయు దాని పిల్ల రెండు కూడా కట్టబడి ఉంటాయి, మీరు నా కోసము తీసుకొని రండి అని చెప్పినప్పుడు ఇద్దరు శిష్యులు కూడా వెళ్ళి ఆ యొక్క గాడిదలను తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే గమనించండి, ఆ కట్టబడినటువంటి గాడిదలను తీసుకొని వచ్చిన తర్వాత వాటిని శుభ్రం చేసిన తర్వాత వాటి మీద ఏం పరిచారమ్మా? వాటి మీద పరుపులు వేశారు. ఆ పరుపులు వేయంగానే యేసయ్య దాని మీద ఎక్కి కూర్చున్నాడు. గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. గాడిద పిల్ల ముందుకు వెళ్తూ ఉంటే వెనకల తల్లి వస్తుందన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కట్టబడి ఉన్నటువంటి గాడిదలను విప్పుకొని వచ్చిన తర్వాత మరి యేసయ్య వాటి మీద ఎక్కి కూర్చున్నట్టు మనము చూస్తున్నాం. మరి యేసయ్య ఎక్కి కూర్చున్న తర్వాత ఆ గాడిదలు రోడ్డు మీద మట్టి మీదనే నడుస్తున్నాయా? లేదు. ఆ గాడిదలు నడవడానికి పరుపులు వేశారు. దారి పొడవునా పరుపులు వేశారు. ఎంత ఘనత వచ్చింది చూడండి గాడిదలకు. దేని గురించి వచ్చింది ఆ ఘనత? యేసయ్య బట్టి ఆ గాడిదలకు ఘనత వచ్చింది. దేవుని బిడ్డ, మరి నువ్వు ఈ దినము ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నువ్వు దేనికి కట్టబడి ఉన్నావు? సారా కొట్టుకు కట్టబడి ఉన్నావా? సినిమా టాకీస్కు కట్టబడి ఉన్నావా? దొంగతనానికి కట్టబడి ఉన్నావా? సోమర్తనానికి కట్టబడి ఉన్నావా? దేనికి నువ్వు కట్టబడి ఉన్నావు? వేష సహవాసముల్లో కట్టబడి ఉన్నావా? వ్యభిచారంలో నువ్వు కట్టబడి ఉన్నావా? ఆ కట్ల నుంచి దేవుడు నిన్ను విడిపించుటకే
2000 సంవత్సరాల క్రితము మనము చేసినటువంటి పాపాలన్నీ కూడా, ఆ దోషము, ఆ భారము, ఆ యొక్క శిక్ష అంతా కూడా యేసయ్య తన మీద వేసుకొని మనల్ని రక్షించటానికి, ఆయన ఏ నేరము చేయనటువంటి యేసయ్య తన మీద నేరం వేసుకొని మనకు బదులుగా ఆయన సిలువలో ప్రాణాన్ని బలిగా అర్పించి ఉన్నాడు. దేవుని నామనికి స్తోత్రం. హల్లెలూయా. రేపు శుభ శుక్రవారము అదే మనం సిలువ ధ్యానాలు మనం చేసుకొనబోతున్నాం. దేవుని బిడ్డ, నువ్వు దేనికి కట్టబడి ఉన్నావు? ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ కట్టబడిన గాడిదలను దేవుడు విప్పుకొని తీసుకొని రమ్మన్నప్పుడు విప్పుకొని తీసుకొని వచ్చారు. ఆ కట్టబడినటువంటి గాడిదల మీద దేవుడు మరి కూర్చున్నప్పుడు వాటికి ఘనత వచ్చింది. నీవు కూడా కట్టబడి, దేనికైతే నువ్వు కట్టబడి ఉన్నావో దాని నుంచి నువ్వు బయటికి రా. అందులో నుంచి, ఆ పాప జీవితంలో నుంచి నువ్వు బయటికి రా. ప్రభు కొరకు నీవు వాడబడాలి. ప్రభు నీ హృదయంలో నివాసం చేయాలని కోరుతూ ఉన్నాడు. ప్రభువుకు నీ హృదయం అప్పగించు. నీ జీవితంలోనికి ప్రభుని ఆహ్వానించు. ప్రభు నీతో ఉంటే నీకు ఘనమైన జీవితం ఆయన ఇస్తాడు. గొప్ప ఆశీర్వాదం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన వాటికి, ఈ లోక సంబంధమైన కోరికలకు నువ్వు మరి ఆ విధంగా కట్టబడి ఉంటే లాభము లేదు. అవన్నీ విడిచిపెట్టి యేసయ్యను నమ్ముకో, యేసయ్యను స్వీకరించు. యేసయ్యను మోసే గాడిద వలె నువ్వు జీవిస్తే నీకు గొప్ప ఘనమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ పాప భారమంతా కూడా తొలగించే దేవుడు ఆయన. నీ పాపాలన్నీ క్షమించే దేవుడు ఆయన. ఆయన శిల్వ రక్తం ద్వారా నీ పాపాలకు శుద్ధి కలుగుతున్నది. దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించి, ఇన్ని సంవత్సరాలు నువ్వు దేనికి కట్టబడి ఉన్నావో ఆ కట్లు నువ్వు విడిపించుకో. ఆ కట్ల నుంచి నువ్వు బయటికి రా. యేసయ్యను కలిగి జీవించు. యేసయ్యను నువ్వు మోసే గాడిద వలె నువ్వు జీవించు. తప్పకుండా దేవుడు నిన్ను గొప్ప ఆశీర్వాదము నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని నామనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ త్రాగుడు నుంచి బయటికి రా. ఆ సారా కళ్ళు కొట్ల నుంచి నువ్వు బయటికి రా. కళ్ళు కొట్టు అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. మేము ఎక్కువ పల్లెటూర్లలో సేవ చేసినటువంటి వారం. నేను అయ్యగారు పాత బండి ఉండేది. ఆ బండి మీద నుంచి ఎన్నో మార్లు నేను కింద పడిపోయాను దేవుని బిడ్డలాట. ఎందుకంటే రోడ్లు సరిగా ఉండేటివి కాదు, గుంతలు, రోడ్డు ఎంత మరి కళ్ళు చెట్ల కింద మరి తల్లిదండ్రులు తాగుతూ పిల్లలకు కూడా ఆ కళ్ళు పోసి మరి ఆ విధంగా అలవాటు చేసేవాళ్ళు. అవన్నీ చూస్తూ నేను చాలా బాధపడుతూ, అయ్యో పెద్దగా అయిన తర్వాత ఈ పిల్లలను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఈ ఆడపిల్లలను ఈ తాగుబోతు దాన్ని ఎవరు చేసుకుంటారు? అయ్యో ప్రభా, వాళ్ళని రక్షించని ప్రార్థించుకుంటూ ఆ బండి మీద వెళ్ళిపోయేవాళ్ళం. దేవుని బిడ్డ, ఏం సుఖమైన జీవితం కాదు. పల్లెటూర్లలో ఉన్న సేవ చాలా భారభరితమైనటువంటి సేవ. దేవుని బిడ్డారా, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా విశ్వాసులు పేదవాళ్ళు. అక్కడ ఒకవేళ ఒక నైట్ అక్కడ మేము హాల్ట్ అయిపోతే వారితో పాటు మేము కూడా నేల మీదనే పడుకునేవాళ్ళం. ఆ మెత్తలు ఇచ్చేవాళ్ళు. ఆ మెత్తలు మెత్తగా ఉండేటివి కాదు, గన్నెట్రాలు పెట్టుకున్నట్టే ఉండేటివి. ఇప్పుడు సేవ చేస్తున్నటువంటి వారందరూ కూడా మరి ఒకప్పుడు మేము వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి వారం. కొందరు బైబిల్ కాలేజ్ చేసినటువంటి జిఎఫ్ఏలో బైబిల్ కాలేజ్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి సేవకులు మంచి కార్లలో తిరుగుతున్నారు, మంచి మంచాలు, కుషన్ బెడ్లు, ఎంతో సుఖం ఉన్నది. అప్పుడు మేము కష్టపడి విత్తిన వాక్యము ఈనాడు 1000 మంది ప్రజలు అక్కడ రక్షింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మరి ఆ కళ్ళు అంటే గుర్తొచ్చింది. తల్లిదండ్రులు పాడైపోతున్నారు, పిల్లల జీవితాలు కూడా పాడు చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, నీవు కావాలి, నీ పిల్లలు కావాలి దేవునికి. నీ తల్లిదండ్రులు కావాలి, పిల్లలు కూడా రావాలి మందిరానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆ కట్ల నుంచి విడిపించబడాలి. నీ పిల్లలను కూడా మరి వ్యర్థమైనటువంటి వాటి నుంచి మీరు విడిపించుకొని దేవుని మందిరానికి తీసుకొని రావాలి. దేవుడు అడుగుతున్నాడు, నీవు కావాలి, నీ పిల్లలు కావాలి. గాడిద కావాలి, గాడిద పిల్లలు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యను మోసే గాడిదలుగా మనము ఈ లోకంలో ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం. ఎప్పుడైతే యేసయ్య ఆ గాడిద మీద ఎక్కి ఉన్నాడో అప్పుడు గాడిదకు ఘనత వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మామూలుగా రాళ్ళు మోసుకుంటూ, మాసిపోయిన బట్టలు మోసుకుంటూ వెళుతుంటే ఆ గాడిదలకు ఎవరైనా పరుపులు వేసి నడవమ్మా అని అంటారా? లేదు. ఎప్పుడైతే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య ఆ గాడిద మీద ఎక్కి ఉన్నాడో
అప్పుడే ఆ గాడిదకు ఘనత వచ్చింది. వెంటనే ఆ గాడిదకు కూడా మరి పాదాలకు ఏమాత్రం ముళ్ళులు గుచ్చుకోకుండా, రాళ్ళకు రప్పలు గుచ్చుకోకుండా మరి దేవుని బిడ్డలారా ఆ పాదాల కింద పరుపులేసి మరి దారి పొడవున వాటిని కూడా ఘనపరిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేనికైతే కట్టబడి ఉన్నావో ఆ కట్ల నుంచి నువ్వు విడిపించబడాలనే యేసయ్య పిలుస్తూ ఉన్నాడు. యేసయ్య దగ్గరికి రా, నీవురా నీ భార్యను తీసుకొనిరా, నీవురా నీ భర్తను తీసుకొనిరా, మీరిద్దరు రండి, మీ పిల్లలను కూడా తీసుకొని రండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబాల సమేతముగా ప్రభు సన్నిధిలో కనబడితే దేవుడు గొప్ప ఆశీర్వాదాల చేత మిమ్మల్ని నింపబోతున్నాడు. హల్లెలూయా. సంపూర్ణమైన సంతోషము నీ కుటుంబానికి ప్రభు ఇవ్వబోతున్నాడు. సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదము నీకు నీ పిల్లలకు ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు? యేసయ్యను మోసేటువంటి గాడిదలుగా మీరు మారినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరికి కోపం వస్తే రే గాడిదా అని పిలుస్తారు కదా. కొందరు తల్లిదండ్రులు గాడిద కొడుక అంటారు. ఎవరిని తిట్టుకున్నట్టు? వాళ్ళే తిట్టుకున్నట్టు. కానీ అనాలోచనగా అనుకుంటున్నారు, ఆ యొక్క జంతువును జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ ఆ జంతువు విలువ ఎంతో గొప్పది. దేవుని పెట్టారా, యేసయ్యను మోసే గాడిద వలె దేవుడు ఆ గాడిదను ఆశీర్వదించి ఉన్నాడు. ఈ దినము నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే యేసయ్యను నువ్వు కలిగి జీవించు, యేసయ్య వాక్యాన్ని నువ్వు పఠించు, యేసయ్యను కలిగి నువ్వు జీవించు. దేవుడు నిన్ను కూడా ఆ గాడిదను ఇచ్చిన ఘనత దేవుడు నీకు కూడా ఇవ్వబోతున్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలు మన ఆత్మ మేలుకై దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు స్తోత్రం. ఈ సమయంలో నా తండ్రి మట్టల ఆదివారము అనేకులు నాయన అయ్యా ఖర్జూర మట్టల చేత ప్రభా నిన్ను ఎంతగానో సంతోషించి ప్రభా ఆరాధన చేసి ఉంటున్నారు. మా జీవితంలో, మా నిజ జీవితంలో ప్రభా మేము కూడా ఎన్ని కట్లతో ప్రభా కట్టబడి ఉన్నామో ఆ కట్ల నుంచి విడిపించబడి నాయన నిజమైన జయోత్సాహము చేయించు నీ మందిరంలో ప్రవేశించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీకు స్తోత్రం. నిజమైన అయ్యా మట్టల ఆదివారం వారి జీవితంలో జరుపుకున్నట్టుకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యము నూరంతలుగా ఫలింప చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియచేయండి. మీకు ఫోన్ నంబర్ కూడా తెలిసే ఉన్నది కాబట్టి మరి మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, లైక్ చేయండి. అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని మీరు ఫార్వర్డ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.